భారీ వర్షాలతో హైదరాబాద్ సహా చుట్టుపక్కల ప్రాంతాలు అతలాకుతలమవుతుంటే హైడ్రా ఎక్కడా కనిపించడం లేదు. కూల్చివేతల విషయంలో దూకుడు ప్రదర్శిస్తున్న హైడ్రా హైదరాబాద్లో జనం అవస్థలు పడుతుంటే కనీసం స్పందించడం లేదు. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ప్రథమ ప్రాధాన్యం విపత్తుల సమయంలో నిర్వహణ కాగా ఆ ఊసే కనిపించడం లేదు. గతంలో ఈవీడీఎం ఉండగా వర్ష సూచనతోనే సిబ్బంది రంగంలోకి దిగేవారు. ఈవీడీఎం స్థానంలో హైడ్రా ఏర్పాటు తర్వాత విపత్తులను పట్టించుకోవటం లేదని విమర్శలు వస్తున్నాయి. భారీ వర్షాలతో హైదరాబాద్ సహా చుట్టుపక్కల ప్రాంతాలు అతలాకుతలమవుతుంటే హైడ్రా ఎక్కడా కనిపించడం లేదు. కూల్చివేతల విషయంలో దూకుడు ప్రదర్శిస్తున్న హైడ్రా హైదరాబాద్లో జనం అవస్థలు పడుతుంటే కనీసం స్పందించడం లేదు. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ ప్రథమ ప్రాధాన్యం విపత్తుల సమయంలో నిర్వహణ కాగా ఆ ఊసే కనిపించడం లేదు. గతంలో ఈవీడీఎం ఉండగా వర్ష సూచనతోనే సిబ్బంది రంగంలోకి దిగేవారు. ఈవీడీఎం స్థానంలో హైడ్రా ఏర్పాటు తర్వాత విపత్తులను పట్టించుకోవటం లేదని విమర్శలు వస్తున్నాయి. నగరంలో 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలందరూ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హైడ్రా కమిషనర్ మాత్రం కూల్చివేతల మీద మాత్రమే శ్రద్ధ పెట్టడం జరిగింది. మరి డిఆర్ఎఫ్ టీంలను అన్నిటి కూడా హైడ్రాలో విలీనం చేసుకున్నారు. కానీ ఎక్కడా కూడా డిఆర్ఎఫ్ టీంలు మాత్రం దాఖలాలు కనబడతలేవు. రోడ్లు కావచ్చు, హైదరాబాద్ నగరంలో చెట్లు అన్నీ కూడా కూలిపోతున్నప్పటికీ కూడా సిబ్బంది మాత్రం ఎక్కడ కూడా కనబడతలేరు. 141 ప్రాంతాల్లో వాటర్ లాగింగ్ ఉందని చెప్పేసి గతంలో 2020 నుంచి కూడా ఆ వాటర్ లాగింగ్ పాయింట్లను చూడడం జరిగింది. అక్కడ చిన్న వర్షం పడ్డా సరే 3 టీంలు కూడా 24/7 అక్కడ 3 టీంలు ఎమర్జెన్సీ టీంలు పనిచేయాలి. డిఆర్ఎఫ్ టీంలు కూడా ఉండాలి. కానీ ఎక్కడ కూడా ఆ టీమ్స్ కనబడతలేవు, ఏదీ లేవు. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే ఉప్పల్ స్టేడియంకి దగ్గర ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ చెట్టు కూడా కూలిపోవడం జరిగింది. కూలిపోయి చాలాసేపు అవుతుంది. అధికారులు మాత్రం ప్రేక్షకపాత్ర వహించడం జరిగింది. అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు, పోతున్నారు. అని ఒక్క అధికారి మాత్రం వచ్చి పట్టించుకున్న పాపన పోలేదు. అటు హైడ్రా కమిషనర్ ఐపీఎస్ రంగనాథ్ మాత్రం అన్ని డిపార్ట్మెంట్లను కోఆర్డినేషన్ చేస్తున్నామంటున్నారు. మాత్రం పోలీస్ సిబ్బంది కావచ్చు, జిహెచ్ఎంసీ కావచ్చు, ఎవ్వరు కూడా ఇంతవరకు కూడా ఇక్కడికి చేరుకున్న పాపన పోలేదు. అటు కమిషనర్కి అమ్రపాలికి తెలుస్తున్నది మాత్రం ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, కానీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ మాత్రం ఈ ఇన్ఫర్మేషన్ మాత్రం పోవట్లేదు అనేది స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రావడం జరిగింది. అటు పోలీసులు కావచ్చు, ఇటు జిహెచ్ఎంసీ కావచ్చు, అంత సిబ్బంది కూడా ఆయనతో పాటు ఉన్నారు. కానీ ఇంత పెద్ద చెట్టు కూలినప్పటికీ కూడా సమాచారం వెళ్ళినప్పటికీ ఇప్పటి వరకు కూడా డిఆర్ఎఫ్ టీంలు చేరుకోలేదంటే మాత్రం ఇది మరి ఆయనకు తెలుసా తెలియదా అనేది కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ సండే కాబట్టి ఎవరు కూడా ఇండస్ట్రియల్ ఏరియాలో ఎవరు కూడా రాలేదు. కానీ అదే సండే కాకుండా వేరే దినం అయితే మాత్రం ఇక్కడ ప్రాణ నష్టం కూడా జరిగేది. ఎందుకంటే చాలా భారీ వృక్షం కింద పడిపోయింది. మనం చూసుకున్నట్టయితే పోల్స్ నుంచి ఎలక్ట్రికల్ పోల్కి సంబంధించిన ఏదైతే వైర్స్ ఉండడం జరిగిందో అది కూడా ఉండడం జరిగింది. మరి కరెంటు ఉందా లేదా అనేది కూడా మనకు తెలియదు. అటు ఎక్కడ కూడా కోఆర్డినేషన్ లేదనేది స్పష్టంగా కనబడుతుంది. అటు విద్యుత్ సిబ్బంది కావచ్చు, రెవెన్యూ, అలాగే జిహెచ్ఎంసీ ఎవరు కూడా ఇంతసేపు అయింది అందరూ చూస్తున్నారు. మాత్రం ఇప్పటి వరకు ఎమర్జెన్సీ టీంకి సంబంధించి మాన్సూన్ టీంలో గతంలోనే డిఆర్ఎఫ్ టీంలు ఎప్పుడైతే ఈవీడీఎంని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందో అప్పుడే వారికి సంబంధించిన సామిషన్స్ కావచ్చు, వాటర్ లాగింగ్కి తీసుకోవడానికి మోటార్స్ కావచ్చు, అవన్నీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు గంట సేపు అవుతుంది. ఏదైతే వాటర్ లాగింగ్ పాయింట్ల వద్ద కూడా వాటర్ లాగింగ్ తీయడానికి కావచ్చు ఎవరు కూడా అధికారులు రాలేదు, డిఆర్ఎఫ్ టీంలు రాలేదు. ఇంత పెద్ద చెట్టు పడిపోయింది, తీయడానికి మాత్రం మాన్సూన్ టీంకి సంబంధించిన వారు రాలేదు, విద్యుత్ సిబ్బంది కూడా లేదు. మరి కరెంట్లో ఇక్కడ వర్షం పడుతుంది, మరి దాంట్లో కరెంటు పాస్ అవుతుందా లేదా, మరి ఇక్కడ ప్రజలు వెళ్ళినప్పుడు మరి వారికి ఇబ్బంది తలెత్తుతుంది, భారీ నష్టం. ఎందుకంటే
ఈరోజు సండే కాబట్టి ఎవరు కూడా ఇండస్ట్రీస్లకు సంబంధించిన కావచ్చు, ఈరోజు సెలవు కాబట్టి ఎవరు రాలేదు. లేకపోతే మాత్రం కార్మికులు కావచ్చు, వేరే వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతం నుంచి వెళ్తుంటారు. చాలా వాహనాలు కూడా, భారీ వాహనాలు కూడా వెళ్తుంటాయి. కానీ ఈ చెట్టు మాత్రం వారి మీద పడితే మాత్రం ఇంకా భారీ నష్టం వాటి లేదని కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. ఇప్పటికైనా సరే హైడ్రా కూల్చివేతలు కాదు, ఇక్కడ వర్షాలు పడ్డప్పుడు కూడా పనిచేయాలని కూడా అధికారులు చూడాలి. ఒక పక్క కూడా, ఒకటే పక్క కాదు, హైడ్రా కమిషనర్ తిరుగుతున్న ప్రాంతాల్లోనే కాదు, అధికారులు డిఆర్ఎఫ్ టీంలు కావచ్చు, డిఆర్ఎఫ్ టీంలు గతంలో పనిచేసే మరి ఇప్పుడు ఎందుకు పనిచేయట్లేదని కూడా నగరవాసులు కూడా అడుగుతున్న క్వశ్చన్ కూడా వేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు వర్షం కురుస్తున్నప్పుడు శిథిల భవనాలు గుర్తుకొచ్చాయా? ఇప్పుడు అంటే నిన్న మొన్న వర్షాలు కురుస్తాయని తెలిసినప్పుడు కూడా అటు ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, కమిషనర్ కూడా తెలియదా? శిథిల భవనాల్లో ఉన్న వారందరినీ కూడా వెకెట్ చేయించాలనే కామన్ సెన్స్ కనీస బాధ్యత అధికారులు కాదా అని కూడా చెప్తున్న నేపథ్యం కనబడుతుంది. ఎందుకంటే కంటిన్యూస్గా వర్షాలు కురుస్తున్నప్పుడు పాత భవనాలన్నీ కూడా కూలిపోయే అవకాశం ఉంటుంది. వాళ్ళు అక్కడ ఉన్న వారందరినీ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ డిలాబరేటెడ్ బిల్డింగ్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మరి రెవెన్యూ కావచ్చు, జిహెచ్ఎంసీ సిబ్బంది అందులో ఉన్న వారందరినీ కూడా ఖాళీ చేయాల్సిన అవసరం ఉంది. తప్పిదారి ఏమన్నా ప్రాణ నష్టం, అందులో ఉన్న ప్రాణ నష్టం జరిగితే ఎవరు బాధ్యులని కూడా వారు అడగడం జరుగుతుంది. ఇప్పటికీ అటు మూసీకి సంబంధించి వరదలు కూడా వస్తున్న నేపథ్యం కనబడుతుంది. అటు మూసీ ఈసీని సంబంధించి కూడా వరద పోటెత్తుతున్న నేపథ్యంలో మూసీకి కూడా ఎనీ టైం గేట్లు ఎత్తే అవకాశం కనబడుతుంది. మూసీలో కూడా ప్రవాహం పెరిగే అవకాశం కనబడుతుంది. కాబట్టి అధికారులు ఇప్పటికైనా మేల్కోవాలి. మరో 2 రోజుల పాటు కూడా వర్షాలు ఉన్న నేపథ్యంలో కూడా ఇప్పటికైనా అధికారులు సెలవుల్లో కాదు, ఫీల్డ్లో ఉండొచ్చు. ఫీల్డ్లో గత రాత్రి నుంచి కూడా అధికారులకు చెప్పడం జరుగుతుంది, కమిషనర్ అందరూ ఫీల్డ్లో ఉండాలి. కానీ ఫీల్డ్లో మాత్రం ఎవరు కనబడతలేదు. చెట్టు మాత్రం కూలిపోయి గంట సేపు అవుతున్నప్పుడు కూడా తీసిన పాపన పోలేదంటే కూడా అధికారులు మరి ఫీల్డ్లో ఉన్నారా, ఇంట్లో పడుకున్నారా అనేది కూడా ఇక్కడ ఉన్న ప్రజలు అంటున్నారు. మొత్తంగా డిఆర్ఎఫ్ టీంలు అనేది హైడ్రా కావచ్చు పని చేస్తలేవు, ఫీల్డ్లో లేవు అనే దానికి ఇదే నిదర్శనం అని చెప్పుకోవచ్చు. వీడియో రవితో గణేష్ టీ న్యూస్, రామంతపూర్ నుంచి.